వచ్చే శివరాత్రి జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ప్రైవేట్ లాడ్జీలను పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సైదారావు ఆధ్వర్యంలో ఆలయానికి చెందిన వసతి గృహాలతో పాటు ప్రైవేట్ లాడ్జీల సోదాలు నిర్వహించారు. లాడ్జీలలో సరైన ఆధారాలు లేకుండా గదులు ఇచ్చిన యజమానులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఎస్ఐ సైదారావు మాట్లాడుతూ ప్రైవేట్ లాడ్జీలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ విశ్వజిత్ కంపాటి ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పట్టణంలో ఈ నెల 24వ తారీఖు రోజు జరగబో మహాశివరాత్రి పర్వదినాన్ని సందర్భంగా పురస్కరించుకుని వేములవాడలో ఉన్నటువంటి పలు ప్రైవేటు ప్రభుత్వ లాడ్జీల మొత్తాన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి లేకుండా కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రూమ్స్ని ఇక్కడ యాత్రికులకి కిరాయికి ఇవ్వడం జరుగుతుంది. అది చట్టవిరుద్ధ, అది నేరం. అది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ చేయడం జరుగుతుంది. ఇక నుంచైనా సరే వీళ్ళందరూ కూడా సరిగ్గా అన్ని మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి లేనిగా వాళ్ళ మీద చట్టపరంగా చర్య తీసుకోబడుతుంది. మన నగర పంచాయతీ వాళ్ళకు కూడా చెప్పేసి వీళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. రాబోయే మహాశివరాత్రి పర్వదినాన్ని అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని చెప్పేసి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా మొత్తం కూడా వేములవాడలో ఉన్నటువంటి దాదాపుగా 1500-2000 రూమ్స్ మొత్తాన్ని కూడా 6 టీములుగా పెట్టేసి ఈరోజు కూడా మీ అందరం కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కానీ వస్తువులు కానీ ఏదైనా దొరికినట్లయితే వాళ్ళ వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి వాళ్ళ మీద ఒక చట్టపరమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వేములవాడలో ఉన్నటువంటి ప్రజలు, అందరూ వర్తకులు అందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అందరూ మంచిగా జరుపుకోవాలని చెప్పేసి మన దగ్గరికి కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రం నుంచి కూడా యాత్రికులు వస్తారు. కాబట్టి మన వేములవాడకి ఒక మంచి యాత్రికులందరూ కూడా వచ్చి చాలా బాగుంది అనేటువంటి విధంగా మనం ఈ పర్వదినాన్ని జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం.